చెప్పదలుచుకున్నా 2 లక్షల కోట్లు పెట్టేటటువంటి శక్తి ఈ రాష్ట్రానికి లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే ప్రశ్న లేదు. ఖచ్చితంగా ఈ మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారబోతుందనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాతలు రాస్తున్నారు. ఊసర వెళ్ళంట, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నారంట. ఎస్, మీరు పూర్తి చేయలేకపోతే, మీరు పూర్తి చేయలేకపోయినప్పుడే ఆల్టర్నేటివ్ గురించి ఎవరైనా ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని తాత్కాలికం చేసి మళ్ళా 2 లక్షల కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టమంటే ఎలా ఖర్చు పెడతారు చెప్పండి? ఖర్చు పెట్టలేకే కదా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆ రోజు పెడితే దాన్ని మీరు అడ్డం కొట్టారు, కోర్టులకు వెళ్ళారు, గందరగోళం చేశారు, పూర్తి కాకుండా చేశారు. దట్స్ ఆల్. ఓకే, అది అయిపోయింది. ఇవాళ మళ్ళా మొదలుకొచ్చారు. మళ్ళా మొదలుకొచ్చి ఇక్కడ 50,000 నుంచి 1,00,000 ఎకరాలు తీసుకుంటా ఉంటారు, 2 లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉంటారు, అప్పు తీసుకొస్తారు. అప్పులు ఎలా తీరుస్తారో చెప్పలేరు. ఇవాళ రాష్ట్రానికి ఇంత అప్పులు అవసరం అని అడుగుతా ఉన్నా. ఇన్ని ఉన్నాయి రాష్ట్రంలోని చేయాల్సినటువంటి పనులు, విధులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టేసి అమరావతికే 1,00,000 కోట్లు దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేసి రాష్ట్రాన్ని దివాలా దించాలనేటువంటి ప్రయత్నంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఒక చక్కని ప్రపోజల్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఆల్రెడీ డెవలప్ అయిపోయినటువంటి ప్రాంతాన్ని కొద్దిగా డెవలప్ అవుతుంది, పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేదు, ఈ ప్రాంతంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండేటటువంటి ప్రాంతం అనేటువంటి ఉద్దేశంతో పెడితే దీనికి నువ్వు వ్యతిరేకమే. మచిలీపట్నానికి వ్యతిరేకమే, విజయవాడకి వ్యతిరేకమే, గుంటూరుకు వ్యతిరేకమే, అంతకుముందు విశాఖపట్నానికి వ్యతిరేకమే, అంతకుముందు కర్నూలుకి వ్యతిరేకమే. నీకు మాత్రం అమరావతి కావాలి. అక్కడ అమరావతిలో ఏమీ లేదు. ఏమన్నా అమరావతిలో ఏమీ లేదు. ఏమీ లేని అమరావతిలో ఇవాళ నువ్వు మాట్లాడి పిచ్చిరాతలు రాసి, ఈ కిరణ్ బాబు గారు పిచ్చిరాతలని రాసి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదలేటటువంటి కార్యక్రమాలు చేయడం సమంజసం కాదని మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా మావిగన్ అనేది అభివృద్ధి మంత్రంగా తయారు కాబోతుంది. ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ చూసి భయపడి ఎల్లో మీడియా, అదేవిధంగా ఎల్లో సోషల్ మీడియా ఇష్టం వచ్చినట్టుగా ట్రోల్ చేస్తున్నారు. ఈ ట్రోల్ చేయటం కూడా మంచిదే, ఎందుకంటే మీరు భయపడుతున్నారు కాబట్టే ట్రోల్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది ప్రజలు అర్థం చేసుకోగలరని కూడా నేను భావిస్తున్నాను. ఎప్పటికీ అమరావతి ఒక అంతులేని కథగా మిగిలిపోయేది తప్ప అభివృద్ధి చెందేటటువంటి అవకాశం లేనటువంటి ప్రాంతం అది. ఆ ప్రాంతంలో మీరు ఏం చేసినా కూడా ఏమీ ఉండదనే విషయాన్ని గమనించి ఇప్పటికైనా మీ మనసు మార్చుకొని మంచి ఆలోచన చేయవలసిందిగా మిమ్మల్ని మేము కోరుతున్నాం. ఓకే, ఎవరు? పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదంటే నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ అడగాలి కానీ ఆయనకేమో, మరి ఆయనకేమన్నా ఇప్పుడు స్పందించడేమో, నిదానంగా స్పందిస్తాడేమో, స్పందించడానికి ఏమన్నా అడ్డంకులు ఏమన్నా ఉన్నాయేమో మరి మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆదేశించలేదేమో, లేదా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందవలసింది అందలేదేమో, ఏమున్నాయో మనకు తెలియదు కదా దీనిలో విషయాలు. పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందిస్తారా, స్పందించరా, ఏం చేస్తారు అనే విషయాలు దయచేసి వాళ్ళని అడిగితే బాగుంటుంది తప్ప మమ్మల్ని అడిగితే ఏం చెప్తాం? ఆయన ఒక్కోసారి స్పందిస్తాడు, ఒక్కోసారి స్పందించడు, ఒక్కోసారి విపరీతంగా స్పందిస్తాడు, ఒక్కోసారి లైట్గా స్పందిస్తాడు. ఎప్పుడు ఏ రకంగా ఉంటాడో మాకేం అర్థం కానటువంటి వ్యవహారం. ఎవరు అడిగిందా ప్రశ్న? ఓకే, అంతేనా? ఏమన్నాడు? 7 బిల్డింగ్లే పూర్తి చేస్తామని నేను పూర్తిగా విన్నా. ఎప్పుడు పూర్తి అయింది, ఎప్పుడు పూర్తి అయినా అడుగుతున్నారు. పూర్తి అవుద్ది 28కి 29కి ప్రధానమంత్రి గారి చేత ఆ 6 బిల్డింగులు 7 బిల్డింగులు ఓపెన్ చేస్తాము, నిదానంగా అవుతాయి, ఒకసారి అవుతాయా అని కూడా అన్నాడు కదా. చాలా స్పష్టంగా నాకు అర్థమైంది ఏంటంటే, మీకేమర్థమైందో తెలియదు కానీ 2028, 29కి అతను చెప్పినటువంటి అమరావతి పూర్తి కాదు అని ఆయనే స్పష్టంగా చెప్పాడు. మీరు ఒకటే పూర్తి కాదు కాబట్టి మార్చడానికి వీల్లేదని ఒక అసెంబ్లీలో ఒక తీర్మానం, పార్లమెంట్లో ఒక తీర్మానం చేస్తున్నారు, ఓ పిచ్చి తీర్మానాలు. అవునా కాదా? ఏంటండి?